హలో హాయ్ ఆల్. నిన్నైతే మా గణేశుడి నిమజ్జనం అయితే చేసేసాం మేము. నల్లి కుమార్ గారు 15,000, నల్లి కుమార్ గారు 15,000 ఒకటోసారి. ఇలా లడ్డు పాటతో స్టార్ట్ అయ్యి మధ్య మధ్యలో డాన్సులు వేసుకుంటూ మా వినాయకుడిని అయితే మేము మంచిగా ఊరంతా ఊరేగించి లాస్ట్ అయితే మేము నిమజ్జనం చూసారుగా అసలు ఎంత మంచిగా డాన్స్ వేస్తున్నారో. వీళ్ళంతా కూడా మా లేడీ గ్యాంగ్ అండి. సో మేమందరం కలిసి మంచిగా ఊరంతా కూడా వినాయకుడిని ఊరేగించేసాము. సో ఇలా ట్రాక్టర్ ఎక్కిచ్చేసి లడ్డు వేలం అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయ్యామండి వినాయకుడి ఊరేగింపుకి. నైట్ అయితే అయిపోయింది మాకు. సో మధ్య మధ్యలో ఇంకా ఇలా ఆడుకుంటూ రంగులు పూసుకుంటూ వెళ్ళిపోయాము మేము. చక్కగా ఏ అలుపు తెలియకుండా మంచిగా మా వినాయకుడిని అయితే మేము సాగనంపడానికి రెడీ అయిపోయి అందరం కూడా వెళ్ళాము. సో చాలా మంచిగా అనిపించిందండి. అందరూ కూడా చాలా హ్యాపీగా మంచిగా తిరుగుతూ ఊరేగిస్తూ దేవుణ్ణి మధ్య మధ్యలో జోక్స్ చేసుకుంటూ అలా కలర్స్ చూసారా ఎలా తీసుకుంటున్నారో. కలర్స్ మధ్య మధ్యలో పూసుకుంటూ మాకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళకి కలర్ పూసుకుంటూ మేమైతే ఇలా మా వినాయకుడు నిమజ్జనం అయితే చేసేసాము. సో మీరు కూడా ఇలానే చేశారా మీ వినాయకుడి నిమజ్జనం? చూసారుగా మా వినాయకుడిని ఇలా ట్రాక్టర్ మీద అయితే మేము మంచిగా కొంచెం డెకరేషన్ చేసుకొని పెట్టేసి ఊరంతా కూడా చక్కగా ఊరేగించి చేసేసాం. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే మాకైతే నైట్ అయిపోయిందండి మొత్తం తిరిగి అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా మధ్య మధ్యలో మన వాళ్ళు అయితే ఆగుతూ డాన్సులు వేస్తూ పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కూడా ఇంకా డాన్సులు చేసుకుంటూ మంచిగా డీజే పెట్టుకొని అలా వెళ్ళిపోయామండి. చూసారుగా అసలు ఎంత చక్కగా డాన్సులు చేస్తున్నారో. డీజే బండి ఇక్కడ ఉంటే మా వాళ్ళు అండ్ మా మేనల్లుడు కలిసి అక్కడ డాన్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారా మీరు అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం అంటున్నారు. డీజే ముందు కాకుండా వెళ్ళి పక్క వీధులు అయితే చేస్తున్నారు వాళ్ళు. సో ఫైనల్లీ చెయ్యరేమో అని చెప్పి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఫైనల్లీ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక చిన్న స్టెప్స్ రెండు అయితే వేసారు ఇద్దరు కలిసి. సో హ్యాపీ. అసలు వేయరనుకున్న వాళ్ళు వేయడం, ఏదో ఒక డీజే సౌండ్కి వీళ్ళిద్దరు అయితే మంచిగా డాన్స్ అయితే వేశారు. సో అందరూ కూడా చాలా క్లాప్స్ కొట్టారు వీళ్ళిద్దరికి అయితే. అండ్ తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే ఇంకా గణేషుని రెడీ చేసేసారు. సో లాస్ట్ అయితే ఇది చిన్న వినాయకుడు మేము ఇట్లా పెట్టుకొని ఫొటోస్ అయితే దిగాము. అండ్ లాస్ట్ ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఎంతో మంచిగా జరగాలని కోరుకొని ఇంకా మా గణేషుని అయితే అందరూ కాలువలో అయితే నిమజ్జనం అయితే చేసేసాము. చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నారు. చూసారు కదా చాలా డౌన్ అయితే ఉంది ఇది మెట్లు ర్యాంపు. సో నీట్గా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మంచిగా అందరి చేతుల మీద మా గణేషుని నిమజ్జనం అయితే జరిగిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే మంచిగా జరగాలని కోరుకొని మేమైతే మంచిగా స్నానాలు అవి చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇదే అండి మా గణేశుడిది వీడియో. సో మీరు కూడా ఇంతే మంచిగా వీడియో చేసుకుని ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.